హలో ఫ్రెండ్స్, నా చిన్ని తోటలోకి మీ అందరికీ స్వాగతం అండి. ముందుగా ఈరోజు కొన్ని మొక్కలు చూపిస్తానండి. నా చిన్న పైన టెర్రస్లో కొన్ని మొక్కలు వేశానండి. కింద బాల్కనీలో కొన్ని క్రాటస్ మొక్కలు వేశానండి. పైన కొంచెం ఇలా ఉంటుందండి. దేవుడికి కావాల్సిన పూల మొక్కలు అందంగా ఉంటుంది కదండి. మీరు కూడా వేయండి. ఈ వర్షాకాలంలో ఏ మొక్క అయినా బాగా బతుకుతుందండి. ఒక చిన్న కుండీలో వేసుకోండి, చిన్న కొమ్మ. అది పూస్తే ఎంత ఆనందం మీకే తెలుస్తుందండి. చూడండి, ఇలా మందార కొమ్మ నేను కొమ్మ వేసానండి. అక్కడ చెట్టు తెచ్చి కొమ్మ చూడండి. వర్షాకాలం అయితే మనం చూసుకోగలదండి, బాగా బతుకుతాయి. ఎవరైనా మొక్కలు పెంచుకోవాలంటే ఇప్పుడే స్టార్ట్ చేయండి. వర్షాకాలం చూడండి, గుత్తులు గుత్తులుగా ఒకే చెట్టుకి ఎంత, ఒకే కొమ్మకి 3 ఉన్నాయండి. ఇంకా పూస్తాయండి. ఇప్పుడు ఇంకా ఈ మధ్య నేను తీయడం లేదండి వీడియో, దాన్ని బట్టి కొన్ని చూపిస్తున్నానండి. ఇంకా నేను కొంచెం బాగా ఈ మొక్కలన్నీ కొంచెం బాగా సర్దాలండి. ఈ వర్షాలకి అట్లకి పైకి రావడం లేదండి. చూడండి, ఇలా కొంచెం నేను ఇటుకలు ఉంటే ఇలా పేర్చుకున్నానండి. దాని మీద ఇలా కుండీలు పెట్టుకున్నాను. అయితే పై బల్ల మీద పెట్టుకున్నానండి, కానీ గాలికి అన్నీ పడిపోయినాయండి. కింద పడిపోయి అన్ని మొక్కలు ఇరిగిపోయినాయండి కుండీలు. కొంచెం చూడండి ఇలాగా. ఇవైతే ఎక్కడ పడితే అక్కడ వాళ్ళే విత్తనాలు వచ్చి ఈ పూలండి ఎవరింట్లోనే ఉంటాయండి. అలా వాటికంతా వాళ్ళే వచ్చేస్తాయండి మొక్కుంటే. ఇది కొంచెం వేసుకుంటే ఎండిపోయిన పువ్వు వేసుకుంటే మనకి బోల్డ్ మొక్కలు వస్తాయండి. ఈ వర్షాకాలం మీరు అంతా ట్రై చేయండి. చూడండి, ఒక టేస్ట్ చూడండి మీరు. చూడండి, ఇది కూడా అంతే అండి. ఒక మొక్క ఉంటే చాలు, అన్ని మొక్కుండీల్లోనే అవి ఎగిరి విత్తనాలు ఎగిరి వచ్చేస్తాయండి. ఇవి చూడండి, ఈ మందారం అయితే అసలు చాలా విరగబోస్తుందండి చిన్న చెట్టుకే. ఇవన్నీ నేను కొమ్మలేనండి వేశాను. చూడండి, 3 ఇంకా ఉంటాయండి. ఒక 10 పూలు దాకా పోస్తుంది. ఇవాళ పూయలేదండి. చూడండి, ఇది కూడా చిన్న మొక్కే అండి, కొమ్మతో. చూడండి, ఇంకా 3 మొగ్గలు ఉన్నాయండి, చిన్న కొమ్మే. ఇదైతే విచిత్రంగా నాకు ఎవరో చాలా సంతోషం వేసిందండి మొక్క చూసి. చూడండి, ఒకే చెట్టుకి 2 కలర్స్ వచ్చినాయి. చూడండి, ఈ కలరు ఒకే కొమ్మ అండి. నేను వేరే చెట్టు కొమ్మేమో అనుకున్నానండి. చూడండి, ఒకదానికి వచ్చినాయి 2 కొమ్మలు. చూడండి, ఇదే కొమ్మ, ఇదో కొమ్మ చెట్టుకే. చూసారా ఎంత ఆనందం, ఒక చెట్టుకి 2 పువ్వులు పూసినప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో. మీరు కూడా అందరూ మొక్కలు వేయండి. ఎందుకంటే మనం అలా బయటకు వెళ్ళి ఆ పార్కుల్లో కూర్చునే కంటే మనం ఇంట్లోనే ఇలా పెంచుకుంటే చాలా ఆనందంగా ఉంటుందండి. మన పిల్లలకు కూడా అవన్నీ తెలుస్తాయండి. చూడండి, ఇలా అయితే నేను ఇవి కూడా చూడండి, ఇది బనియాన్ ట్రీ అంటారు కదండి, మర్రి చెట్టు. ఇలా చిన్న కొమ్మ తెచ్చి వేశానండి, రోడ్డు మీద దొరికితే. ఇలాగ కొంచెం బాన్సాయి ఇలా చేద్దామనండి. చూపిస్తానండి, మీరు కొన్ని తర్వాత వీడియోల్లో చూపిస్తానండి నేను. ఏదో మరి రావి చెట్టు చూడండి, రావి చెట్టు. ఇదైతే చింత చెట్టు చూడండి. ఈ మధ్యన చింత చిగురు కూడా కోసుకుంటానండి పప్పులో వేసుకోవడానికి. ఏముంది, చింత పిక్కలు మనకు దొరుకుతాయి, కుండీలో వేయచ్చండి. కుండీల్లో వేసుకుంటే అదే ఆటోమేటిక్గా దానికి అంతగా మెయింటెనెన్స్ ఏమి ఉండదండి. చూడండి, చింత చెట్టు అలా. ఇది అయితే 4-5 ఇయర్స్ అయిందండి ఈ చెట్టు. అయితే నేను ఇలా చిగురు ఉంటే కొంచెం పప్పులో వేసుకుంటూ ఉంటానండి. ఇలాగా మళ్ళీ ఇలా దూసేస్తూ ఉంటే మళ్ళీ చిగురు వస్తుందండి. ఇంకా ఇవన్నీ తోట ఉందండి, నెక్స్ట్ దాంట్లో చూపిస్తానండి నెక్స్ట్ వీడియోలోని.